పూరా లోకల్. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మోడీకి మైండ్ టెస్ట్ చేయించాలని అసెంబ్లీలో అన్నారు. ఎట్లా చూస్తారు? మైండ్ టెస్ట్ చేయించాలి నరేంద్ర మోదీ కాదరా నాయనా నీకు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 దేశానికి ప్రధానమంత్రి కాగానే ఊర్లలో పొంటి ఆడపడుచులకి బాత్రూమ్లు లేకపోతే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద బాత్రూమ్లు కట్టించి, మళ్ళీ స్కూళ్ళు లేకపోతే స్కూళ్ళు కట్టించి, ఇలాజ్లో కొన్ని దవాఖానాలు కట్టించి, వాళ్ళకి కరెంటు వైర్లు లేకపోతే కరెంటు తీగలు కొండల ప్రాంతాల్లో కరెంటులు జల్ అభియాన్ కింద నల్ల కనెక్షన్లు ఇప్పించి వాళ్ళ బతుకుకి ఒక వెలుగుని ఇస్తుండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అది చూసి బడదాజాక ఈ సిపిఐ కుక్కలకి చిప్ అనేది దొబ్బింది. అందుకే ఒక బీసీ బిడ్డ పొద్దులేస్తే మేము బీసీ ఎస్సీ అని ఎగురుతారు కదా, మళ్ళీ భారతదేశానికి ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా నువ్వు చిప్పు దొబ్బిందంటావు. నీకు దొబ్బిందిరా నాయనా. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, మా బీజేపీ కార్యకర్తలం అందరం చందలు వేసుకుంటాం. మా బస్సు కాడ డాక్టర్ ఖాన్ అని ఒక మెంటల్ స్పెషలిస్ట్ ఉంటాడు. నువ్వు రారా నాయనా, నేను ఆడికి తొలకపోతాం, ఆడ పోయి ఇలా చేపిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ ఖగారాతోని నక్సలైట్లను ఏరివేత మొదలుపెట్టి నక్సలిజాన్ని భారతదేశంలో లేకుండా చేస్తుండు. దానివల్ల గిరిజన ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది చూసి వీళ్ళకి బర్దాష్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు గిరిజనులు చదువుకొని మంచి వాళ్ళ ఇంట్లో కంటి కరెంటు కనెక్షన్లు, నల్ల కనెక్షన్లు, బాత్రూమ్లు, మళ్ళీ దాన్ని ఏమంటారు దవాఖానాలు, రోడ్లు అవన్నీ వస్తాయి, ఇలా దుకాణాలు బంద్ అవుతాయని చెప్పి ఓరజాలక ఇలాంటి విష ప్రచారాలు చేస్తారు. దానికి తోడు మన హైదరాబాద్లో పైన కొంతమంది 40 లక్షల అయిన నా కొడుకులు వీళ్ళు పొద్దులేస్తేమో బ్రాండెడ్ షూలు, వాచులు, టోన్ జీన్సులు, మంచిగా టైట్ షర్ట్లు, టీషర్ట్లు వేసుకొని ఊరోర కోసం మాట్లాడతారు. మళ్ళీ ఊరోళ్ళేమో గోచిగుడ్డ కట్టుకోవాలంట. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్పే బేకరగాళ్ళేమో మంచి మంచి బ్రాండెడ్ షూలు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ ఫోన్లు వాడతారంట. ఇది ఎక్కడ? ఫస్ట్ నువ్వు గోచిగుడ్డ కట్టుకోరా భయ్. నువ్వు గోచిగుడ్డ కట్టుకొని మందికి చెప్పు, అప్పుడు మేము కట్టుకుంటాం. నువ్వే బ్రాండెడ్ బట్టలు వేస్తావు, తోలు చెప్పులు వేసుకుంటావు, మందేమో అవన్నీ వేసుకోవద్దంట. ఇది ఎక్కడ? అంటే మా ఊర్లో గిరిజన ప్రాంతాల ప్రజలు డెవలప్మెంట్ కావద్దా? వాళ్ళు చదువుకోవద్దా? వాళ్ళ ఆఫీసర్లు కావద్దా? ఎంతసేపు వీళ్ళకే సేవ చేసుకుంటా కూర్చోాలా చెప్పురు. ఇదెక్కడన్నా ప్రధానమంత్రి గారు అవన్నీ చూసిండు. ఎందుకంటే ఆయన గరీబీలకించి వచ్చిండు. ఒక బీసీ బిడ్డ, ఆ బీసీ బిడ్డకి తెలుసు ఎస్సీల కష్టాలేందో, ఎస్టీల కష్టమేందో, బీసీల కష్టమేందో. అందుకే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ వాళ్ళకి ముందుకు నడిపిస్తుండు. దాన్ని బర్దాష్ కాకనే ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు ఈ చిప్పు దొబ్బిన బేకార్ కాదు.